హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసి ఒక 3 శారీస్ అయితే పెండింగ్ ఉన్నాయండి. కుచ్చులు అయితే కట్టాలి. కుచ్చులు కట్టుకుంటూ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కస్ చేసేసాను. హ్యాపీగా ఉండటానికి ఒక 5 రూల్స్ అయితే ఫాలో అయినామంటే చాలా హ్యాపీగా ఉండొచ్చండి. ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నామండి. నా అనుభవంతో నేను అనుకున్న 5 రూల్స్ అయితే నేను అనుభవంతో చెప్తున్నానండి. సో అందుకనేసి హ్యాపీగా ఉండేందుకు మనిషికి ఒక 5 హ్యాబిట్స్ అయితే అలవాటు చేసుకున్నామంటే ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చండి. ఇది ఒక వీడియో మాత్రమే కాదండి, నా మనసులోని మాట మీతో షేర్ చేసుకోవాలని ఈరోజైతే వ్లాగ్ చేసినాను గైస్. ఫస్ట్ వచ్చేసి మన డేని పాజిటివ్గా స్టార్ట్ చేయడం. అంటే సూర్యుడు పుడతాడు వెళ్ళిపోతాడు అనుకుంటే అందులో ఏమీ ఉంది అనుకుంటే తప్పండి. సూర్యుడు పుడతాడు వెళ్ళిపోతాడు అనుకుంటే ఏమి ఉండదండి. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు అంటే ప్రతిరోజు పుడతాడు అంటే మనకు ప్రతిరోజు కొత్త లైఫ్ని ఇస్తాడండి సూర్యుడు. ఇలాగే మన డేని ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీగా స్టార్ట్ చేసామంటే మనకి ఒక ఎనర్జీ వస్తుందండి. సూర్యునిలాగే మార్నింగ్ ఉదయించాలి, సాయంకాలం అస్తమించాలి. అలా ఉత్సాహంగా డేని అయితే స్టార్ట్ చేయాలండి అని చెప్పాలనుకుంటున్నాను నేనైతే. కొంతమంది లేచిన వెంటనే ఫోన్ తీసుకొని రీల్స్ చూసుకొని టైం వేస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ లైఫ్ గురించి ఫోన్లో చూసుకుంటూ టైం వేస్ట్ అయిపోతుందండి అని చెప్పడానికి ఇష్టపడతానండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకొని చేస్తే మనకే లాస్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మన జీవితం గురించి మనం ఆలోచించడం మర్చిపోతాం. ఫోన్ చూడడం మానేసి నేను ఈరోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని థింక్ చేశారు అనుకోండి, మన గురించి పాజిటివ్గా థింక్ చేసుకుంటూ పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వలన పనులు ఈజీగా అండ్ సక్సెస్ఫుల్గా చేస్తాం. డే మొత్తం పాజిటివ్గా అండ్ యాక్టివ్గా ఉంటామండి. మార్నింగ్ మన లైఫ్ గురించి ఆలోచన చేయాలి అని నేను అనుకుంటానండి. లేచిన వెంటనే మనం ఈరోజు ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి, ఆ టైంలో ఏది ఫినిషింగ్ చేయాలని అనుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ న్యూ లైఫ్ అంటే ఈరోజు ఏం చేయాలి అని న్యూగా థింక్ చేయాలి. నేను ముందు ఇలా ఉండేదాన్ని కాదండి. ఈ కొత్త ఇయర్ నుంచి ఈ కొత్త రూల్స్లో అన్నీ అనుకొని జాగ్రత్తగా థింక్ చేసి నా గురించి థింక్ చేయాలి, పాజిటివ్గా నా డేని స్టార్ట్ చేయాలని మార్చుకున్నాను. ఇప్పుడు నా లైఫ్లో చాలా హ్యాపీగా అంటే పాజిటివ్గా జరిగిపోతుందండి. పాజిటివ్గా ఉండడం వల్ల ఎనీ సిచ్యువేషన్ కానీ లేదా ఏదైనా స్మాల్ ప్రాబ్లం రాని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతానండి. ఇలా ఉంటుందండి. మన గురించి మనం ఆలోచన చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా చేయడం వలన ఇది నా ఫస్ట్ రూల్ అండి. మన గురించి మనం ఆలోచన చేయడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి చూడండి గైస్. ఇంకా సెకండ్ రూల్ వచ్చేసి నేను చేసేదండి మెడిటేషన్ లేదా వాకింగ్ అండి. మెడిటేషన్ అయితే నేను తక్కువ చేస్తాను, వాకింగ్ చేస్తానండి. కంపల్సరీ డైలీ వాకింగ్ చేస్తాను. నేను ముందు వాక్ చేస్తూ ఉండేదాన్ని కాదండి. వాక్ చేస్తూ ఉండలేదు. వాకింగ్ చేయడం వలన నేను ఫిట్ అండ్ హెల్తీగా ఉంటానండి. ఇది కూడా కొత్తగా 1 ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచినే స్టార్ట్ చేశానండి ఇది వాకింగ్ చేయడం వలన డే అంతా ఫ్రెష్ ఫీల్ అండి, ఎనర్జీగా ఉంటానండి. అండ్ వాకింగ్ చేసుకొని వచ్చేస్తే మన హెల్తీ బాడీ ఫిట్ అని ఏదైనా కానీ చాలా బాగుంటుందండి, బాడీకి హ్యాపీగా ఉంటుంది. సో మార్నింగ్ వాక్ చేస్తానండి అంటే డే అంతా చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుందండి. వెయిట్ లాస్ అవుతామండి ఈ వాకింగ్ చేయడం వలన. వెయిట్ లాస్ కాకుండా వెయిట్ గెయిన్ అయితే అవ్వమని వాకింగ్ చేశానండి. వెయిట్ లాస్ కాకుండా వెయిట్ గెయిన్ అయ్యేదండి, బరువు పెరగలేదు కదా. సో అందుకని వాకింగ్ చేశాను. వాకింగ్ వల్ల మనం బాడీలో కండరాలు చాలా దృఢంగా ఉంటాయండి. డైలీ ఒక 40 మినిట్స్ లేదా 50 మినిట్స్ వాక్ చేశాను నేను. ఈ వాక్ వల్ల నేను మార్నింగ్ త్వరగా లేస్తాను. త్వరగా లేవడం వల్ల ఇంట్లో అన్ని పనులు త్వరగా అయిపోతాయండి. ఈ వాకింగ్ అలవాటు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారండి. వాక్ చేయడం వల్ల బాడీకి పని చెప్పడం వల్ల బాడీ ఫుల్ యాక్టివ్గా వర్క్ చేస్తుందండి.
వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది అయితే వాక్ చేయాలంటే తోడు ఉండాలి అనుకుంటారండి. తోడైతే అవసరం లేదండి. నేను సింగిల్గానే వాక్ చేసుకుంటాను. టెర్రస్ పైన వాక్ చేస్తానండి. లేదా వీలు పడితే పార్క్ సైడ్, అటు సైడ్, రోడ్ సైడ్ వెళ్ళి వాక్ చేసుకుని వస్తానండి. వాక్ చేయాలనుకోలే కానీ టెర్రస్ మీదనే చేసుకోవచ్చండి. ఒకరు తోడుంటేనే వాక్ చేయడం కుదురుతుంది అని చాలామంది అయితే నాకు దగ్గర ఎప్పుడు చెప్తుంటారండి, డిస్కస్ చేస్తుంటారు. నేను వాళ్ళకైతే ఇదే చెప్తానండి, వాక్ చేయడానికి ఇంకొకరితో అవసరం లేదండి. మనం అనుకొని మనం వాక్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు అలవాటు అయిపోతుందండి. ప్రతిరోజు సింగిల్గానే వాక్ చేసుకుంటాము. తోడుంటేనే వాక్ వెళ్ళగలుగుతాము, వాక్ చేయగలుగుతాం అనేది ఒక ఇదండి. సో టెర్రస్ పైన కూడా సింగిల్గా వాళ్ళ ఇంటి టెర్రస్ పైన కూడా సింగిల్గానే వాక్ చేసుకోవచ్చండి. నేనైతే అలా చేస్తాను. సో అందుకని చెప్పానండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అన్నిటికీ థ్యాంక్ఫుల్గా ఉండడం అండి. నేను ఈరోజు ఏం మంచి పని చేశానని ఒకసారి గుర్తు చేసుకోవాలని, పనుకోనే ముందు ఒకసారి గుర్తు చేసుకొని ఖుషిగా నెమ్మదిగా పనుకోవాలండి. అంటే ఏది మనం వేరొకరికి బ్యాడ్గా ఏదైనా చేసామా, ఈరోజంతా ఏం చేసినాము, అన్నీ మంచిగా చేసినాము, బ్యాడ్ అయితే చేయలేదని ఒక హ్యాపీ అండి. అలా అంతే, ఇంకేం లేదు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి కంపేర్ చేసుకోవడం అండి. ఇది చాలా బ్యాడ్ అలవాటు అండి. కంపేర్ చేసుకోవడం అంటే కంపేర్ చేసుకోవడం మానేయాలండి. వాళ్ళతో అది ఉంది, వీళ్ళతో ఇది ఉందని అనుకోవడం వల్ల మన హ్యాపీ పాడైపోతుందండి. నెమ్మదిగా ఉండలేము. సో ఇట్స్ కంపారిజన్ స్టాప్ చేయాలి. కంపేర్ చేయడం వలన మన హ్యాపీ అయితే పాడవుతుందని చెప్పాను, కానీ స్టాప్ చేసినామంటే మనం హ్యాపీగా ఉన్నదాంతో హ్యాపీగా ఉంటాం. ఇలా కంపేర్ చేయడం వలన వాళ్ళతో అది ఉంది, ఇది ఉంది అని కొన్నామనుకోండి, మనం లాస్ అవుతాము. అప్పు చేసుకున్నామన్నా కూడా లాస్ అవుతామండి. అందుకనేసి కంపేర్ చేయకూడదని నేనైతే చెప్పాను. సో ఇంకా ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మన కోసం మనం ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఒక రోజులో మన కోసం మనం ఒక 20 minutes కేటాయించాలండి. ఎందుకంటే ఉమెన్స్ ఎప్పుడూ ఉమెన్స్ అయితే వాళ్ళ హస్బెండ్, పిల్లల గురించినే ఆలోచన చేస్తారండి. వంట పని, ఇంటి పని చేసుకోవడంలో ఉండి మనం తిన్నామా లేదా అని చూసుకోమండి. డేలో నా కోసం నేను 10 నిమిషాలు నిర్ణయించుకున్నా అండి. అంటే ఆ 10 minutes నా ఫ్రెండ్స్తో మాట్లాడతానా, లేదా అమ్మతో మాట్లాడతానా, లేదా తిన్నానా లేదా అని చూసుకున్నానా, అలా చెక్ చేసుకోవాలి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి 10 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకున్నామంటే. సో నేను కాల్ చేసి 10 minutes మాట్లాడతానండి, లేదా 10 minutes పడుకుంటానండి. 10 నిమిషాలు అయితే పడుకుంటాను. హ్యాపీగా బాడీకి రెస్ట్ అయితే అవుతుందండి పనుకోవడం వలన. జస్ట్ నిద్రపోవడం కదండి, జస్ట్ బాడీ రెస్ట్ కోసం అలా పనుకొని అలా లేసేసాను అనమాట. అండ్ పర్సనల్స్ అన్నీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదండి. ఫ్రెండ్సే కానీ ఏమన్నా కానీ షేర్ అయితే చేసుకోనండి నేను. పర్సనల్ ఒకరితో షేర్ చేసుకోవడం మానేయాలండి. మనం ఒకరితో షేర్ చేసుకున్నామంటే వాళ్ళు ఇంకొక 3 మెంబర్స్కి షేర్ చేశారండి. ఆ 3 ఇంకొక 3కి షేర్ చేసి ఇలా రూమర్స్ వరకు వెళ్ళిపోతాయండి. సో పర్సనల్ షేర్ చేసుకోక ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. ఒక డేలో ఏం చేస్తామని చెప్పినామనుకోండి, వాళ్ళు ఇంకొక మంది దగ్గర చెప్పినప్పుడు వేరేలా కన్వే చేస్తారండి. ఆ ముగ్గురు ఇంకొకరి దగ్గర మాట్లాడేటప్పుడు వేరేగా కన్వే చేసి రూమర్స్ పెరుగుతాయి అంతే, కానీ దాని నుంచి వచ్చేది అయితే లాభం అయితే ఏం లేదండి. సో నేను కూడా అంతే అండి. పర్సనల్స్ని ఎవరి దగ్గర షేర్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీతో అంతే అండి. వేరే బయట వాళ్ళతో, ఫ్రెండ్స్తో కానీ అలాంటి ఏమి షేర్ చేసుకోనండి. నేను ఎప్పుడూ యాక్టివ్గా, హ్యాపీగా ఉండడానికి డేలో నేను ఇలా 5 రూల్స్ని అయితే ఫాలో అవుతానండి. మీరు కూడా ఫాలో అయ్యి చూడండి, ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఈ హ్యాబిట్స్ అంతా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్పానండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఎలా అనిపించింది ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసాం. బై బై, సీ యూ లేటర్.